ఈరోజు దేవుని మాట యెషయా గ్రంథం 62వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానం చేతును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి ఇప్పటి వరకు ఆయన మన జీవితంలో చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను మనం ఏం చేయాలి? గానం చేయాలి. తన వాత్సల్యమును బట్టి ఆయన వాత్సల్యము, ఆయన కోపం నిమిషము, ఆయన వాత్సల్యము జీవితాంతము, ఆయుష్కాలం అంతయు ఉంటుంది ఆయన వాత్సల్యము. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. ఆయన మన జీవితంలో ఇప్పటి వరకు చేసిన ప్రతి కార్యాన్ని మనం ఏం చేయాలి? తెలియచేయాలి. మనం లోపల దాచుకోవడం కాదు, ప్రకటన చేయాలి. ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క కృపను, ఆయన బాహుల్యమును, ఆయన చేసిన కార్యములను మనము ఏం చేయాలి? అందరికీ తెలియజేయాలి. ఆయన చూపిన మహాకనికరమును మనం ప్రకటన చేసే వారంగా ఉండాలి. ఇలా చేస్తే దేవుడు ఎంతగానో సంతోషించే దేవుడుగా ఉన్నాడు. నేను చేసిన కార్యాన్ని నా బిడ్డ అందరికీ తెలియజేస్తుంది, ఇంకా చేయాలి అని ఆయన ఇంకా మన జీవితంలో ఇంకా ఆశీర్వాదాలు, సమాధానం, సంతోషంతో నింపి మనల్ని ఆయన యొక్క రెక్కల చాటున భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఇప్పటి వరకు మనం ఆ పని చేయకపోతే మనం ఏం చేయాలి? అందరి ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి? మన యొక్క ఎక్కడిద్దరు ముగ్గురు ఉంటారు వారి మధ్య దేవుడు ఉంటాడు, మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన యొక్క సన్నిధిని మనతో ఉంచాడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు, నీతిమంతుడు. నీతి లేని మనల్ని నీతిమంతుల యొక్క జాబితాలో చేర్చాడు. ఆ నీతిమంతుని యొక్క స్పర్శ, ఆ నీతిమంతుని యొక్క గొప్పతనం మనకు రుచి చూపించాడు. మరి మనం ఏం చేయాలి? మనం ఆయన స్తుతించాలి, స్తోత్రం గానం చేయాలి. నిత్యము ఆయనకు ఎలా ఉండాలి? ఇష్టలుగా జీవించాలి. మరి ఆయన ఏమంటున్నాడు? ప్రకటన చేయమంటున్నాడు. ఆయన చూపిన మహాకనికరం బట్టి మనకు ఇప్పటి వరకు చేసిన వాటన్నిటిని బట్టి మనం ప్రకటన చేయాలి. ఏ రీతిగా ప్రకటన చేయాలి? సాక్ష్య రూపంలో మన స్నేహితులకు, బంధువులకు అందరికీ తెలియజేయాలి. అంత మాత్రమే కాకుండా మనం ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ యొక్క సంఘమును మన ఇంటికి రప్పించుకొని మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందరినీ రప్పించి ఆయన నామంలో మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ప్రకటన చేయాలి, సాక్ష్యం చెప్పాలి. వచ్చిన వారందరి ఎదుట మనము సాక్ష్యం చెప్పాలి. అంత మాత్రమే కాకుండా మనకు తెలిసిన వారందరికీ దేవుడు చేసిన కార్యాల గురించి చెప్పాలి. ఈ రీతిగా తెలియజేస్తే దేవుడు ఎంతగానో ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగలైన నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, మా పట్ల నువ్వు చేసిన కార్యాలన్నిటిని బట్టి నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. నువ్వు చేసిన ప్రతి ఒక్క కార్యం గూర్చి ప్రకటన చేసే వారంగా మమ్మల్ని ఉంచండి. మా కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. నువ్వు చేసిన కార్యాలను చూపిన మహాకనికరం బట్టి మేము ఎంతగానో ప్రభు నాయన ఈ యొక్క సంతోష సమాధానాలతో నింపి మా జీవితంలో ప్రభు చాలినంత దేవుడుగా ఉంటూ నీ రెక్కల చాటును భద్రపరుస్తూ తండ్రి నాయన అగ్ని వంటి దేవుడు అయ్యా. ఏ సమస్య రాకుండా ప్రతి సమస్యను తండ్రి దహించి వేస్తూ నీ యొక్క కృపను, నీ కనికరమును, నీ వాత్సల్యమును చూపుతూ ఈ లోకయాత్రలో నడిపిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. నువ్వు చేసిన కార్యములను ప్రభా అందరికీ ప్రకటన చేయలాగిన ప్రభా తండ్రి ప్రతిరోజు ప్రభా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించలాగిన సహాయం చేయండి ప్రభా. తను ప్రకటన చేసి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.